గిరిజన నేత పిఏ సంగ్మా పట్టు వీడడం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన రంగంలోకి దిగుతానని ఆయన స్పష్టం చేశారు. ఇతర పక్షాలు కూడా తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశ అత్యున్నత పీఠంపై తొలిసారి గిరిజన నేతను అధిష్టింపజేసే ప్రయత్నాలు క్రమంగా ఊపందుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాన పక్షాలు కాంగ్రెస్, భాజపా నేతృత్వంలోని యూపీఏ, ఎన్డీఏలు ఇంకా తమ వైఖరిని, అభ్యర్థిని వెల్లడించకముందే ప్రాంతీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో గిరిజన నేత, ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి, లోక్సభ మాజీ స్పీకర్ పిఏ సంగ్మా పేరును తెరపైకి తీసుకొచ్చిన అన్నాడీఎంకే, బిజు జనతాదళ్ పార్టీలు సంగ్మా అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టే యత్నాలను తీవ్రం చేశాయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఒక అడుగు ముందుకేసి ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ క్రమంలో భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ, సమాజ్వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సహా పలువురు కాంగ్రెసేతర పార్టీలు, లెఫ్ట్ పార్టీల నేతలతో మంతనాలు జరిపారు. సంగ్మాకు మద్దతివ్వాలని వారికి విజ్ఞప్తి చేశారు. అయితే సంగ్మాకు మద్దతివ్వబోమని తేల్చి చెప్పిన సమాజ్వాదీ అధ్యక్షుడు ములాయం యూపీఏ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అటు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ సంగ్మా కూడా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇద్దరు సీఎంల మద్దతు తనకుందని తెలిపిన ఆయన వామపక్షాల నేతలతో సంప్రదింపులు జరిపారు. సిపిఐ నేత డి రాజాను కలుసుకున్న ఆయన మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై స్పందించిన రాజా బుధవారం జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరికొన్ని పార్టీల నుంచి తనకు సూచనలు అందుతున్నాయని తెలిపిన సంగ్మా కొన్ని రోజుల్లో వివరాలు వెల్లడవుతాయన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీలను కూడా కలవనున్నామని వివరించారు. మరోవైపు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ యూపీఏకి మరో ఝలక్కిచ్చారు. యూపీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బెంగాలీ బాబు ప్రణబ్ ముఖర్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న వేళ ప్రణబ్ పేరుపై స్పష్టత ఇవ్వని మమత అనూహ్యంగా మరికొన్ని పేర్లను ప్రతిపాదించారు. స్పీకర్ మీరా కుమార్, గోపాల్ గాంధీ లేదా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంలలో ఎవరికైనా మద్దతిస్తామని ఆమె తెలిపారు.